బెంగాల్‌లో బీజేపీ గెలిచిందంటే, లోక్‌సభలో గూడా బీజేపీ బలోపేతం అయిపోతుంది. ఎందుకంటే, బెంగాల్‌లో అభిషేక్ బెనర్జీ అరాచకం. వాడికేమీ తెలీదు. వాడొక సన్నాసి. వాడొక వ్యాపారి గూడా కాదు. ఒక స్మగ్లర్ లాంటోడు. ఒక మాఫియా డాన్ లాంటోడు. మమతా బెనర్జీ వాడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినే ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. వాడి అహంకారపూరిత ధోరణితో విసిగిపోయున్నారు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు గనక మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందంటే 2/3 లోక్‌సభ సభ్యులు విడిపోయి బీజేపీలో చేరిపోవడానికి సిద్ధపడుతున్నారు. అదే జరిగితే దగ్గర దగ్గర 18 మంది ఎంపీలు ఇటొచ్చేస్తారు. అదే జరిగిందంటే బీజేపీకి పూర్తి బలం వచ్చేసి ఇప్పుడు 240 ఉంది దానికి. 258 వచ్చేసినట్టు అవుతది. మామూలుగా అక్కడ 272 ఏమో కావాల్సొస్తది. కాబట్టి దాదాపుగా అక్కడ ఇదవుద్ది. అట్లాగే పార్లమెంట్‌లో ఇప్పుడు రాజ్యసభలో మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రావడంతో 114కి చేరింది గదా! దాదాపుగా ఒక 7, 8 మంది దాకా రాజ్యసభ సభ్యులు వచ్చేసేటట్టున్నారు. అది జరిగితే బీజేపీ మరింత అంటే 250కి గాని 125కి గావాలి. సొంతగానే 125కి వచ్చేసేటటువంటి పరిస్థితి వస్తది అక్కడ. 126 కదా కావాల్సింది. రాజ్యసభలో ఫుల్ మెజారిటీ అంటే. ఆ స్టేజ్‌కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓడిందంటే గనక భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళేవాళ్ళు ఉండకపోవచ్చు కానీ, బీజేపీ భవిష్యత్తులో సవాళ్ళని ఎదుర్కొంటది.